ఈ వర్షం ఏంటండి బాబు, దంచి కొడుతుంది. మా ఊరిలో శారదా నది అనేది వాటర్తో ఫుల్గా నిండిపోయింది. చూడండి ఎలా పారుతుందో శారదా నది అనేది ఈ వర్షానికి. ఈ ఎదరికి కూల్గా ఈ ఎదరికి ధాన్యం అనేది ఆడేస్తే వస్తాయి కదండి నూకలు. ఆ నూకలతో వాము జావ లేదా పులుసు జావ అని కూడా అంటారు. దీనికి మెయిన్ కావలసిన పదార్థాలు వాము, చింతపండు పులుపు. దీనికి కావాల్సిన పదార్థాలు వాము, పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, టమాటీ, చింతపండు రసం తీసి ముందుగా పెట్టుకున్నాను. సాల్ట్, కారం బ్యాండీ పెట్టి స్టవ్ వెలిగించి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఈ దినుసులన్నీ వేసి వేగిన తర్వాత కారం, సాల్ట్ కూడా వేసి వేగిన తర్వాత నూకలు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చింతపండు పులుపు అనేది తీసి ఉంచాను కదండి, అది వేసి ఇది బ్యాండీలో అన్నా చేసుకోవచ్చు లేదా కుక్కర్లో అన్నా చేసుకోవచ్చు. ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఇలా జ్యూసీగా ఉంటేనే వాము జావ అనేది సూపర్గా ఉంటుంది. ఈ చల్లగా ఈ చల్లని వెదర్లో ఇలా వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే